प्रक्षयं यान्ति दुःखानि यन्नामतः अक्षरो योजरः सर्वदैवामृतः कुक्षिगं यस्य विश्वं सदा जारिकं प्रीणयामो वासुदेवं देवता కొబ్బరికాయ పెట్టండి అసలు వంటకాన్ని తీసుకెళ్ళండి వంట వేస్ట్ మాకు ఇబ్బంది ఏమీ లేదు. మరి మేము ఏమైనా పని చేసిన ఫీలింగ్ ఉండాలి వద్ద చూసుకుంటా తిరుగుకుంటా పోవాలి. నేను పోయి రాలా మరి
పరమేశ్ షెడ్యూడ్ లైక్ అయితే పట్టు మళ్ళీ ఇదిగో తిన్నాక రండి తిన్నాక మీరు ఎన్నిసార్లు అన్నారండి వేస్ట్ చేయకండి మేము కూడా రాను ఒకసారి అందరిలో తిరుగుతున్నాడు తిరిగిపోయినా తిరిగిపోయినా తెరసాడు ఆడు కూడా తినిపోయింది ఇద్దరు తినిపోయింది గోవింద ముక్కోటి ద్వాదశి పర్వదినం పురస్కరించుకొని లింబాద్రి స్వామివారి ఆలయమైనటువంటి లింబాద్రి కొండపైన మరియు గ్రామాలయంలో కూడా ఉదయమే సుప్రభాతము స్వామివారికి మహాభిషేకం మహానివేదన. ఈరోజు విశేషం కళామాత్ర సాధని ద్వాదశి. దాన్ని పురస్కరించుకొని సూర్యోదయ సమయానికే బ్రాహ్మణ సువాసిని సమారాధనము, వాళ్ళందరికీ భోజనము, దానిని పొడగింపుగానే స్వామివారి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈరోజు భీమగల్ గ్రామంలో ఒక విశేషం ఏమి అంటే ముందు జరగబోయేటటువంటి అయోధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం పురస్కరించుకొని స్వామివారి అక్షతల యొక్క ఊరేగింపు అనే కార్యక్రమం కూడా గ్రామంలో వైభవంగా జరుగుతున్నది. దాన్ని పురస్కరించుకొని ఆ సీతారామచంద్ర స్వామి యొక్క అక్షతలు ఆ రామచంద్రుని యొక్క అభిన్నుడైనటువంటి లింబాద్రి స్వామివారి గ్రామాలయం వద్దకు ఎదుర్కొని తీసుకురాబడినవి. వాటిని సాధారణంగా ఆలయం వద్ద ఎదుర్కొని సకల మర్యాదలతో సర్వోపచారాలతో వాటికి సేవా కైంకర్యం సమర్పించి ఆ రామభక్తులను కూడా ఆ కార్యక్రమం ముగియగానే లింబాద్రి స్వామి వారి యొక్క ప్రసాదం తీసుకుని వెళ్ళమని కోరడం జరిగింది. అందుకనే అని వాళ్ళు కూడా ఈ స్వామివారి యొక్క ప్రసాదానికనే అని ఊరేగింపు తర్వాత వచ్చి పాల్గొంటున్నారు. స్వామివారి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అందరు భక్తులకు కూడా ఆ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామివారు సీతారామచంద్ర ప్రభు అన్ని విధములైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము కల్పించాలని అని సమస్త హిందూ సమాజమును ఏకోన్నత వృద్ధి కల్పించాలని అని త్రికరణ శుద్ధిగా లింబాద్రి నా ఉపాస్య స్వామి కులస్వామి అయినటువంటి లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థిస్తున్నాను. లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి గోవింద సీతారామచంద్ర భగవానికి జై.